ఆదోని డివిజన్ కర్నూలు జిల్లా కూటమి అభ్యర్థి అయిన పార్థసారథి కుట్రలు ఇక్కడ సాగవని వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదోని మండలం కపిటి గ్రామంలో వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎక్కడి నుంచో వచ్చి ఏదో టికెట్ వచ్చిందని ప్రజలను మభ్యపెట్టి తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగనన్న ప్రభుత్వంలో మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందో ఇది ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. ఆయన పథకాల ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారని గుర్తు చేశారు. అదేవిధంగా 175 సీట్లు సాధించి చూపిస్తామని పార్థసారథికి సవాల్ విసిరారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. రకంగా నీచమైన మాటలు మాట్లాడుతూ ముందు పోతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదన్నా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నా నేలకి కోస్తా అన్నాడు. సరే రెడీగా ఉన్నాం, కోస్తే కోపించుకునేకి ఏం ఇబ్బంది లేదు. ఏదన్నా నీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? మాట్లాడినాక చెప్పినాక మగాడైతే నువ్వు ఎట్లా మగాడు కాదు, నువ్వు మీసాలు మగదాన్ని మాట్లాడుతున్నావు. అటు ఇటుగానో నువ్వంతా కూడా పక్కన మీసాలు తిప్పేవు. నువ్వు మగాడా? పక్కన మీసాలు తిప్పావు కానీ మీసాలు ఉన్నాయా? సేమ్ నువ్వు చూస్తే పరిస్థితి లేదు. దమ్మున్న మగాళ్ళు మావాళ్ళయా పంపాపతి మన మధు గారు. ఏదన్నా ఇలాంటి చెక్కాలకి నేను భయపడే పరిస్థితి. మాట్లాడినాక మాట వెనక తీసుకురాదు, నా నేల వేయాల. అది మగాడంటే దమ్ము లేదంటే మాట్లాడరాదు. ఎందుకంటే రెచ్చగొడితే రెచ్చిపోయి ఏదో రకంగా నీ మీద దాడి చేస్తాను అనుకునే పరిస్థితిలో ఉన్నావు. సంస్కారం ఉంది, నాకే సంస్కారం ఉంది. నీలాగా చదువుకున్న సంస్కారం హీను నువ్వు. ఏదన్నా కూడా మెంటల్ డాక్టర్గా నీవు ఎన్ని చూపిస్తావు నీ అఫిడవిట్లో, నామినేషన్ పత్రాల్లో నీ కేసులు ఎన్నున్నాయి. నీలాంటి సారాయి కేసులో ఇరుక్కున్నవాడు కూడా ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు నువ్వు? మా ఆదరణలో బీసీలు లేరా? మా ఆదరణలో బీసీ నాయకులు లేరా? మా ఆదరణలో బీజేపీ వాళ్ళు లేరా? మా ఆదరణలో బీసీ నాయకులు లేరా? మళ్ళీ నీకెందుకు వచ్చింది చేయటం? ఏ విధంగా వచ్చింది? నువ్వు ఎక్కడో చిత్తూరు నుంచి వస్తే నేను బీసీని నాకు ఓటేని అడుగుతావా? దానికి తోడుగా ఈ మీనాక్షి నాయుడు సపోర్ట్ చేస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీనాక్షి నాయుడు నోరు తెరుస్తాడంటే ప్యాకేజ్ ముట్టింది, ఆయన ప్యాకేజ్ ముట్టనే మాట్లాడినాడు అనేది బాగా గుర్తుపెట్టుకోండి. నేనున్నా చాలామందికి తెలియదు. ఎప్పుడైతే డబ్బులు ముట్టినాయో బీసీలు కోటేయండి అని చెప్తాడు. ఏమైంది? బీసీ 89లో తెలుగేపాండు బీసీకి ఇచ్చిండ్రి, ఏమైంది? 2004లో కృష్ణమ్మకి ఇచ్చిండే, ఏమైంది? ఆ రోజు బీసీకి ఇస్తే చెప్పులతో కొట్టి పోతాను చంద్రబాబు నాయుడు కోటని చెప్పులతో కొట్టి నువ్వే జీపులు కాల్చావు. నీకు బీసీ మీద ప్రేమ ఉందా? నువ్వు బీసీలతో ఎదురుపెట్టుకొని ఆదోనికి వచ్చావు. అదే వాల్మీకులతో ఎదురుపెట్టుకొని అక్కడ అనాచకం చేసి ఇక్కడికి వచ్చావు. ఆ పరిస్థితి వాల్మీకులు తెలియకపోవచ్చు, కానీ నాకు బాగా తెలిసిన పరిస్థితి ఏమనేది కూడా. ఏం చేస్తా ఉన్నావు? ఈరోజు వాల్మీకులంతా కూడా నీ మీద అభిమానం కాదు, రామారావు అభిమానంతో పనిచేశారు. రామారావు పార్టీ అది. రామారావు కూడా పార్టీ పెట్టి ప్రజల్లో పోయి ముఖ్యమంత్రి అయినాడు. మగాడు జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ పెట్టి ప్రజల్లో పోయి ముఖ్యమంత్రి అయినాడు. చిరంజీవి ఏమైనాడు? చిరంజీవి పార్టీ కాంగ్రెస్ అయినాడు. ఇప్పుడు ఏం ప్రజారాజ్యం ఏమైంది? ఏదున్నా కూడా ఏమి తుస్సు ఏమి ఎంతో ఘనంగా ఊగి ప్రసంగాలు చేశారు. చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ తరఫున మన పవన్ కళ్యాణ్ గారు ఊగి చెప్తా ఉంటే నిజంగా ఎంత గొప్పడు అనుకైనా. ఈ గొప్పదనం అంతా ఈ ఎలక్షన్లో తెలిపోయింది. అదంతా కూడా 2014లో నిలబడితే 2 చోట్ల నిలబడ్డావు, 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితి ఉంది నీదంతా కూడా.